వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పవన్ కళ్యాణ్ గారు తాజాగా మంగళగిరిలో మాటా మంతి అనేటువంటి కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ ఉద్యోగులు వీళ్ళందరితో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మేము జీతాలు పెంచాం, లేదంటే మీకు పదోన్నతులు ఇచ్చాం, మీరు ఇంకా గట్టిగా పనిచేయాలి అని చెప్పేసి ఆయన అంటాం. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే, మీకు జీతాలు పెంచాలంటే ఆదాయం పెంచాలి అని ఉద్యోగులను అన్నారు. ఇది ఆదాయం పెంచాలని ఉద్యోగులను అనటం ఏంటి? ఉద్యోగుల ఆదాయం ఎలా పెంచగలుగుతారు అనేటువంటిది ఒక పెద్ద డౌట్ రైజ్ అయింది. దానికి సంబంధించి ఒక ఉద్యోగ నాయకుడు కూడా చెప్పడం జరిగింది. ఇదేంటిది, ఎన్నికల్లో హామీ ఇచ్చింది మీరు కదా, సంపద సృష్టిస్తామన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో పక్కన మంత్రులందరికీ కూడా ర్యాంకులు ఇచ్చారు. ఆ ర్యాంకుల్లో ఆయన టాప్లో ఉన్నారట. ఇది ఫైల్స్, ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు, ఎన్ని వర్కింగ్ అవర్స్ సెక్రటేరియట్లో స్పెండ్ చేశారు, ఆ ఆఫీసు ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీసు, దాంట్లో ఎన్ని పని గంటలు పనిచేశారు, ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు, వీటన్నిటిని బట్టి ర్యాంకులు, ప్రోగ్రెస్ రిపోర్ట్ చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఇస్తున్నారు ఈ మధ్యన. దాన్ని మరి వాళ్ళ అనుకూల మీడియాలో చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేస్తారు. సో దాంట్లో ఆయన టాప్ ర్యాంకు ఇచ్చుకున్నారో మరి ఇచ్చారో, ఎవరు ఇచ్చారో తెలియదు. లోకేష్ గారికి 9వ స్థానం ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి 11వ స్థానం ఇచ్చారు. సరే, నిమ్మల రామానాయుడు గారు వీళ్ళంతా మరి ఆయన చాలా ఆయనకు అనుకూలంగా ఉంటారు కాబట్టి ప్రధాన కోటరీ, ముఖ్యంగా రెస్క్యూ టీం, తెలుగుదేశం రెస్క్యూ టీంలో ఉంటారు కాబట్టి వాళ్ళు సూసైడల్ స్క్వాడ్ ఇంకా చెప్పాలంటే. సో వాళ్ళందరికీ ఏవో కొన్ని ర్యాంకులు ఇచ్చారు. ఇలా జరిగింది. మరి సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపద సృష్టించడం మానేసి ఈ మధ్యన చాలా చోట్ల చెప్తున్నారు, ఓ పక్క నాకు సంపద సృష్టించడానికి చాలా ఇబ్బందులు ఉన్నా, ఆదాయం పెంచడానికి చాలా ఇబ్బందులు ఉన్నా, అప్పులు తేవడానికి చాలా ఇబ్బందులు ఉన్నా, నేను సూపర్ 6 సూపర్ హిట్ చేసేసాను అని అంటారు. మరి అది ఏంటో అర్థం కాదు. సూపర్ 6 హామీలు ఎక్కడక్కడే అరకొరగా చేశారు, ఇంకా ఎక్కడక్కడే ఉన్నాయి అనేటువంటిది కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ చాలా కన్వీనియంట్గా ఆయనేమో ఆయన ఆ పద్ధతిలో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మాటల గారడి అనమాట. ఇప్పుడు ఆ మాటల గారడి అనేటువంటిది పవన్ కళ్యాణ్ కూడా బాగా నేర్చేసుకున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు చెప్పేయటం. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు, ఆ అయోధ్యకు పంపించిన లడ్డూల్లో జంతువు కలిసిందన్నారు, ఆయనకు వంతపాటం చంద్రబాబు నాయుడు గారు. మరి అసలు అవేవి కాదు అని తెలిసింది. అంటే జస్ట్ నోటికి ఏదొస్తే దాన్ని వేయటం, దానికి ఒక ఆధారం, ఒక డేటా ఏమీ ఉండదు. అటు చంద్రబాబు నాయుడు గారు అంతే. నిన్న ఏదో ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాలు, ఈ జిఎస్డిపిలు అవి ఇవి ఇంత పెంచేసాం అంత పెంచేసాం, జిఎస్డిపి పెరిగిందంటారు, ఆదాయం తక్కువ అంటారు. దాని మీద కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలా క్లారిటీగా మాట్లాడి మొత్తం వివరణ ఇచ్చారు. సరే, వీళ్ళంతా డేటాతో మాట్లాడుతున్నారు చాలా క్లియర్గా, కానీ అసలు డేటా ఉండదు, ఒక కాగ్ రిపోర్ట్ ఉండదు, చేతిలో ఏం ఉండదు. చిలక జోస్యం చెప్పిన వాళ్ళు చెప్పేస్తున్నారు అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, అసలు ప్రమోషన్స్ విషయంలో గత ప్రభుత్వం ప్రమోషన్స్ ఇచ్చినందుకు, పదోన్నతులు ఇచ్చినందుకు, బదిలీలకి చాలా విపరీతంగా కమిషన్లు తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు అని. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అసలు ఓడించిందే ఉద్యోగులు. అందుకు ఉద్యోగులకి ఆయన ఏమాత్రం ఫేవర్ చేయలేదు. ఎలాంటి ఫేవరు, వాళ్ళు అనుకునేటువంటి ఫేవర్లు ఏమీ చేయలేదు. సరే, వాళ్ళు ఏవో కొన్ని డిఏలు అంటారు, అరియర్స్ అంటారు, అవంటారు ఇవంటారు, వాళ్ళకి రావాల్సినటువంటి ఏవి బెనిఫిట్స్ వదలరు ఎంత జీతాలు ఉన్నా. ఒక సందర్భంలో మరి రాధాకృష్ణ గారే అన్నారు కదా, అసలు ఈ పెన్షన్లు ఇవన్నీ తీసి పడేయాలంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అయ్యో అలా అనుకో, ఇవన్నీ ఇప్పుడు అయ్యేవి కాదని చెప్పేసి ఆయన ఇది లైవ్ లో వాళ్ళు కెమెరా రన్ అవుతుందని తెలియక అది కూడా చాలా పెద్ద వైరల్ అయింది. సో ఉద్యోగస్తుల మీద ఏమాత్రం ప్రేమ ఉందో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అనుకూల మీడియాకి అనేటువంటిది ఆ రోజు బట్టబయలేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పదోన్నతులు, బదిలీలు, వాటి మీద లంచాలు తిన్నారు, అవినీతి జరిగింది. అవినీతి జరిగితే, అది ఉద్యోగస్తుల్లో జరిగితే అసలు వాళ్ళ అనుకూల మీడియా ఊరుకుంటుందా? వైసీపీ మెడక ఎలా చుట్టేయాలా అనేటువంటి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్న టైంలో ఏది సిపిఎస్లు రద్దు చేసేయాలి, మళ్ళీ ఓపీఎస్ తెచ్చేయాలి, ఇవన్నీ. సరే, ఈయన అసలు ఆ ఊసే ఎత్తరనుకోండి, ఆ ఓపీఎస్లు సిపిఎస్లు ఆ జోలికి వెళ్ళరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జీపీఎస్ మాత్రం యాక్చువల్గా కంటిన్యూ చేస్తారు. మళ్ళీ దాని మీద 100 పేర్లు పెట్టి ఒక ఉద్యోగస్తుల నాయకుడు అడుగుతున్నాడు, ఆయన మీరేమో మమ్మల్ని ఆదాయం పెంచమంటాం ఏంటి? ప్రత్యేక విమానాల్లో తిరుగుతుంది మీరు, అయిన దానికి కాని దానికి అంటే హైదరాబాద్ వెళ్ళటం, తర్వాత ఈయనేమో ఉప ముఖ్యమంత్రిగా ఈయన మొన్న మధ్యన అన్ని బయటకు వచ్చాయి కదా, ఎవరెవరు ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీలు చేస్తున్నారో ఏంటో. ఈయన అసలు ఆ మధ్యన పెద్దిరెడ్డి గారి భూమి ఆ అటవీ భూమి అని చెప్పడానికి ఈయన ఏరియల్ సర్వే చేశారు హెలికాప్టర్ వేసుకుని. అసలు ఏరియల్ సర్వే ద్వారా సర్వే నెంబర్స్ ఎలా తెలుస్తాయి అనేటువంటిది అప్పుడు నిపుణులే అడిగినటువంటి మాట. ఏదో అడ్డగోలుగా ఏదో చెప్పేయాలి. అక్కడి నుంచి మళ్ళీ ఈయన మార్క్ చేసేశారు. ఏదో ఆయన మొబైల్లో తీసి ఈయనే మార్క్ చేసేసారు అంతా, ఒక సర్వేయర్ లాగా. గ్రౌండ్ లో చాలా ఎక్స్పర్ట్
సర్వేయర్స్ చేస్తే గానీ అవన్నీ తేలని విషయాలు. పోనీ అది ఏమన్నా తేల్చారా? ఏమీ లేదు, మళ్ళీ అది పక్కన కోల్డ్ స్టోరేజ్. ఏదైనా అంతే, జస్ట్ ఆ రోజు అప్పటికప్పుడు ఎప్పటికా మాటలాడి అన్నట్టుగా. కాకపోతే నొప్పింపక తానవ్వక అనేది ఉండదు, ఎప్పుడు నొప్పించడమే, ముఖ్యంగా ప్రతిపక్షాన్ని నొప్పించడం. ఆ తర్వాత నిజం తెలిసిన తర్వాత ప్రజలు ఎటు నొచ్చుకుంటారు, అది వేరే విషయం. సో ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని ఆ ఉద్యోగ సంఘం నాయకుడు కూడా, ఆదాయం పెంచాలన్నది మీరు, ఆదాయం పెంచాల్సింది మీరు, సంపద సృష్టిస్తా అన్నది మీరు, మాకు ఇవ్వాల్సిన డిఏలు ఇంకా బకాయిలు ఉన్నాయి, అవ్వకాయలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా మీరు చేసి మీరు ఆదాయం సృష్టించకుండా మమ్మల్ని ఆదాయం సృష్టించడం ఏంటి? అసలు ఉద్యోగస్తులు ఎలా ఆదాయం సృష్టిస్తారు అనేటువంటిది ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళంతా కూడా గొంగోలు పెడుతున్న విషయం. ఏదైనా సరే ఈ మాటల గారడి తోటి ప్రభుత్వాలు నడపటం అనేటువంటిది సాధ్యం కాదు. ముందు అన్ని నిజాలు బయటపడతాయి ఒక్కొక్కటిగా. ఇప్పుడే ఒక్కొక్కటిగా అన్ని వచ్చేస్తున్నాయి బయటికి. ఇది ఇప్పుడైనా సరే ఇవన్నీ పక్కన పెట్టి, ఈ ప్రతిపక్షాన్ని ఎంతసేపు దాడి చేయటం అనేటువంటి పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో పని చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా పని మీద దృష్టి సారించాలి. అంతేగాని అవసరం లేని పర్యటనలు, అవసరం లేని సమీక్షలు ఇవన్నీ పెట్టి ఒక డబ్బులు వృధా చేస్తూ మళ్ళీ పథకాల దగ్గరికి వచ్చేసి, సంక్షేమ పథకాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయం లేదు, అప్పులు పుట్టట్లేదు. అప్పులేమో ఘోరంగా చేశారు. అప్పులు ఈ 2 ఏళ్ల కాలంలోనే, 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు ఇంకా, ఈ 2 ఏళ్ళు పూర్తిగా 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 2 లక్షల కోట్లు అప్పుల దాకా చేసేశారని లెక్కలు బయటపడు. సో ఇవన్నీ కూడా రాజకీయ విశ్లేషకులు చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WeTV Prime, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.